అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్షితాస్తిక్ వ్లాగ్స్. నేను మీ సార్లని. ఈరోజు ఇంకా ఏంటి స్పెషల్ డే వ్లాగ్ అంటే ఇంకా చూస్తున్నారు కదా, రోజు ఇదే టైం అది పని అయ్యే వరకు, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఉంటుంది పని. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే నా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు వెళ్ళే వరకు టెన్షన్ సౌండ్స్ ఇవే ఉంటాయి. ఇంకా వెళ్ళంగానే సైలెంట్ అయిపోతుంది ఇల్లంతా. ఆ సైలెంట్లో ఇంకా నేను చేసుకుంటూ ఉంటాను సైలెంట్గా పని. సైలెంట్గా ఉంటుంది, బోరింగ్గా కూడా ఉంటుంది. పిల్లలు ఉన్నంతసేపు హడావిడి ఉంటుంది. ఇంకేముంది, చేస్తూ ఉంటే టైం పోతూనే ఉంటుంది. ఇంకా సాటర్డే కాబట్టి టైం అయిపోతూనే ఉంటుంది. ఎడంగానో 12:30, 1 అవుతుంది. ఇంకా పిల్లలు వచ్చేస్తూనే ఉంటారు. అప్పటి వరకు వంట చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి. ఇంకా మిగతా ఇంకా 1 అవుతుంది, వచ్చేస్తూనే ఉంటారు. మమ్మీ ఏం చేసినా వెరైటీ స్పెషల్ అని అడుగుతారు. రోజు స్పెషలే ఉంటుందారా అని నేను అంటాను. ఇంకా బయట బాల్కనీ అంతా క్లీన్ చేసి, ఇంకా చెట్ల దగ్గర ఆకులన్నీ డ్రై అయ్యి కింద పడతాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకొని ఇంకా క్లీన్ అయిపోయింది. ఒక్కోసారి లేట్ అయిపోతుంది పని, ఒక్కోసారి తొందరగా అయిపోతుంది. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చిన నేను పొద్దున్నే అయిపోతుంది కదా, బ్రష్ చేసుకోవడము, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. ఇంకా పాలు కూడా వేడి చేసేస్తాను. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాకెట్ వేడి చేసినాను, ఇంకా పక్కన పెట్టి ఇంకా బాల్కనీలో క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత చిన్న ముగ్గనే వేయాలనిపిస్తుంది కదా. ఎంత వాకిట్లో వేసినా సరే బాల్కనీలో కూడా గుమ్మం ముందు వేయాలని ఉంటుంది నాకు. ఇంకా గుమ్మం ముందు చిన్నగా ఒక ఫ్లవర్ వేసినాను. ఇంకా అంతా క్లీన్ అయిపోయింది. అంత సైలెంట్గా అయిపోతుంది అనిపిస్తుంది, కానీ మాకు మాత్రము సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి. మెయిన్ రోడ్కే ఉంటాం కదా మేము, వెహికల్స్ సౌండ్ బాగా వినిపిస్తుంది. ఆ సౌండ్సే వినిపిస్తాయి మాకు, డిస్టర్బెన్స్. ఇంకా బట్టలు మంచిగా వేస్తున్నాను. ఇంకా స్వెటర్స్ అవి ఉంటాయి కదా, నైట్ వేసుకుని చలి అయితే చాలా ఉంది. ఇంకా పిల్లలకి స్వెటర్స్ వేస్తాను కదా, స్వెటర్స్ అన్నీ ఆరేసినాను మళ్ళీ గాలికి. ఎండ రావాలంటే ఇంకా నేను టెర్రస్ మీదకే పోవాలా, బిల్డింగ్ పైన పోయి ఆరేయాలి. ఇంకా కిచెన్లోకి వచ్చి కిచెన్లో క్లీన్ చేసేసుకున్నాను. కానీ ఇంకా టిఫిన్ చేసుకోవాలి కదా, దోశ చేసుకుంటున్నాను, మసాలా దోశ. పిల్లలకి వేసి ఇచ్చినా తిన్నారు. ఇంకా అదే స్నాక్స్కి పెట్టేసినాను, ఎందుకంటే 1 o'clock వస్తారు కదా, వాళ్ళకి ఆకలి అవుతుంది అనమాట. బిస్కెట్స్, చిప్స్ అవేవో పెడతా కానీ మళ్ళీ ఆకలి వేస్తూనే ఉంటుంది. కడుపు నిండా ఒక దోశ తిన్నా 1 o'clock వరకు ఉంటారు కదా స్కూల్లో. అందుకే నేను మసాలా దోశ వేసి ఇంకా టిఫిన్కి ఇచ్చేసినాను వాళ్ళకి. 10:30కి 11కి తింటారు బ్రేక్. ఇంకా తింటే 1 o'clock వరకే ఆకలి కాదు. ఇంకా మేము కూడా అదే మసాలా దోశ చేసుకొని తింటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఇట్లా ట్రై చేయండి. ఉప్మా లూజ్గా చేయాలి, ఆవాలు జీలకర్ర వేయకుండా లూజ్గా చేసి అందులో పన్నీర్ మసాలా పౌడర్ ఉంటే వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బటర్ ఉంటే బటర్ వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా. ఇంకా అది మసాలా దోశ మీద వేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేయండి, ఎంత టేస్టీగా ఉంటుంది అంటే దోశ. ఇంకా హోటల్ స్టైల్లోనే అయిపోతుంది అనుకోండి. ఇంకా అంత కడక్ దోశ బాగుంటుంది, టేస్ట్ క్రంచీగా ఉంటుంది దోశ కూడా. తింటుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ నేను మాత్రం ఒకటే తిన్నా. ఇంకా మా ఆయనకు కూడా చేయాలి కదా, షాప్కి వెళ్ళే టైం అవుతుంది. టేస్టీ ఉంది అనుకోండి, మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కూడా అదే కావాలంటారు. చూడండి ఎంత బాగా అవుతుందో, మసాలా దోశ మీరే చూస్తుంటారు. టేస్ట్ సూపర్. మీరు మసాలా దోశ చేసుకొని తినాలనిపించినంత బాగా చేస్తాను. చూస్తేనే కడక్ అవుతుంది, క్రంచీ ఆవాలు జీలకర్ర పప్పులు వేయకుండా
తాలింపులో ఉల్లిగడ్డనే వేస్తాను. తర్వాత అన్ని మసాలాలు తిన్నాక ఇంకా నాకేమి ఇష్టం చాలా అంటే వచ్చిందా చాయ్ తాగాల హోటల్ కంపల్సరీ. స్టైల్లో కడక్ దోశ ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను డ్రై వాష్కి ఇచ్చిన చీరలు చూడండి, పాత చీరలు 12 ఏళ్ళు అవుతుంది చీరలు తీసుకొని కట్టుకొని వాడి 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 పాతగా అయిపోయినాయి చీరలు. అయితే ఈ చీరల్ని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా ఎట్లా ఇంట్లో వాష్ చేస్తే అది ఏమంటారు, ఆ చీరలు లుక్కే పోతుంది. మనం ఏం చేయలేము, ఇస్తే డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి లేదా డ్రై వాష్కి ఇవ్వాలి. అయితే నేను ఏం చేసిన అంటే ఇంకా అన్ని చీరలు బ్యాగ్లో పెట్టినాను. ఇంకా మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇవన్నీ డ్రై వాష్కి ఇచ్చినాను. ఇది చూడండి 12 ఇయర్స్ అవుతుంది నా ఎంగేజ్మెంట్ చీర. ఇది ఎంత బాగుండే అంటే గోల్డ్ కలర్లో ఉంటుంది. కట్టి 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 పాతగా చేసేసినాను. అయితే ఏం చేయాలా ఈ పాత చీరలు, ఇంకా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ లంగా జాకెట్లు కుట్టాలని ఐడియానే వస్తుంది కదా. నేను అట్లనే అనుకొని పక్కకు పెట్టినాను. ఈ చీర అయితే లాస్ట్ ఇయర్ నేను తిరుపతికి కట్టుకున్నాను. ఎంత బాగుండే అంటే వైట్ కలరే కదా, తిరుపతికి చాలామంది కట్టుకుంటారు దేవుడి దర్శనం అప్పుడు. అయితే నేను ఇదే కట్టుకున్నాను. ఇంకా చూడండి కుంకుమ పసుపు అంతా అంటే పాతగా అయిపోయింది చీర, అసలు మరకలు. ఇది కూడా పెళ్ళిలో కట్టుకున్న చీరలే ఇవన్నీ. 4-5 సార్లు కట్టుకున్నాను. ఇంకా వాష్ చేయలేము, ఏం చేయలేము, అట్లనే పెట్టిన చీరలు. మామూలుగా షాంపూలో వాష్ చేస్తున్నా కానీ నాకు అంత మంచిగా అనిపించేది కాకపోతుండే. ఇంకేం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇది ఇంకొక చీర. ఇది ఆస్తిక్ బర్త్డే రోజు నేను కొత్త చీర కట్టుకున్నాను అనమాట. బర్త్డే శారీ ఇది, ఆస్తిక్ బర్త్డే శారీ. ఆస్తిక్ బర్త్డే 10 ఇయర్స్ అవుతుంది. ఆస్తికే 10 ఇయర్స్ ఇప్పుడు. ఈ చీర 10 ఇయర్స్లో ఎన్నిసార్లు కట్టుకొని ఉంటానో ఆలోచించండి. ఇంకా కట్టి పాతగా చేసేసిన. అయితే ఏం చేయాలి అని అనుకున్నా, చాలాసార్లు అనుకున్నా డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, డ్రై వాష్ చేపిస్తే కొత్తగా కడక్ అయిపోతాయి చీరలు. ఇస్త్రీ కడక్ అంటారు చూడండి, అంతా కడక్ అయిపోయినాయి చీరలు, కొత్త శారీస్ లాగా. ఈ చీర అయితే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టించిన చీర ఇది. ఈ చీర చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఇది కూడా ఇంకా వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి పెట్టిన చీరలు అయితే మనమే కట్టుకోవాలి కదా, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు పెట్టొద్దు. ఏదైనా సరే బ్లౌజ్ పీస్ అయినా సరే మనమే వాడుకోవాలి అమ్మవారికి పెట్టింది. ఇంకా ఇది నేనే కట్టుకున్నాను చాలాసార్లు, 4-5 సార్లు. ఒకసారి షాంపూలో తీసిన అయినా మంచిగా అనిపించలేదు. ఇంకా డ్రై వాష్కి ఇచ్చిన చూడండి ఎంత బాగా అయిపోయినాయి అంటే అంత మంచిగా అయిపోయినాయి శారీస్, కొత్త శారీస్ లాగా అయిపోయినాయి. నేను ఇచ్చిన శారీస్ ఇవన్నీ చూడండి ఎంత కొత్తగా అనిపిస్తున్నాయి కదా కడక్. ఇవన్నీ నేను తిరుపతికి వెళ్తున్నాను ఈ ఇయర్, తిరుపతిలో కట్టుకుంటాను ఈ చీరలు. ఎందుకంటే వాష్ చేస్తే అదే పూజలకు కూడా కట్టుకోవచ్చు అన్నట్టు. ఇంకా వాషింగ్ అయిపోయినాయి, కొత్తగా అయిపోయినాయి. ఇవే ఇంకా తిరుపతికి కట్టుకోవాలని ప్లాన్ నాది. ఎట్లా అయినాయి, మంచిగా అయిందా కడక్. మీరు కూడా డ్రై వాష్కి ఇచ్చేవాళ్ళు ఉంటే ఇట్లా ఇచ్చి చూడండి చీరలు ఎంత బాగా అవుతాయో. ఇంకా నెక్స్ట్ ఏం కూర వండాలని ఫ్రిడ్జ్ తీసి చూసినాను. గోరుచిక్కుడు ఉంది. గోరుచిక్కుడు ఫ్రిడ్జ్లోకి ఏంది అనగానే ఏ కూరలైనా వండాలనిపించదు అసలు. చాలా చల్లగా అయితే టేస్టీ కూడా ఉండవు కూరలు, వండితే తొందరగా ఉడతాయి, అంత కూల్ అయిపోతాయి కదా కూరగాయలు ఫ్రిడ్జ్లో. ఇంకేం చేస్తా నేను, ఒక అర్ధగంట బయట పెడతా తీసి, ఆ కూలింగ్ అంతా పోయినాక మంచిగా కడిగి కట్ చేసి, ఇంకా ఎన్నో వెరైటీస్ వండొచ్చు కదా ఏ కూరలైనా సరే. అయితే నేను ఏం చేస్తాను అంటే ఒకసారి పచ్చి మసాలా వేసి వండుతాను. పచ్చి మసాలా అంటే పచ్చిమిర్చి కొబ్బరి వేసి వండుతాను ఒకసారి. ఇంకొకసారి ఎప్పుడన్నా వండాలనుకుంటే ఇంకా టమాటా అవి వేసి వండుతా, లేకపోతే ఫ్రై చేస్తా. సబ్స్క్రైబ్.